హాయ్ ఎవరీవన్, తెలుగులో ఏరోబిక్స్ డ్యాన్స్ ఎక్సర్సైజ్. ఇవాళ కొన్ని ఎక్సర్సైజ్తో డ్యాన్స్ వర్కౌట్స్తో మీ ముందుకు వచ్చాం. సో నాతో పాటు చేయడానికి స్నేహ మేడం గారు అలాగే బిందు మేడం గారు మనతో ఉన్నారు. రైట్, ఈరోజు ఏంటంటే ఒక 6-7 ఎక్సర్సైజ్ డ్యాన్స్ వర్కౌట్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీటికి నెక్స్ట్ వీడియోలో సాంగ్ యాడ్ చేసి అప్లోడ్ చేస్తాం. సో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ని అప్లోడ్ ప్రతిరోజు ఒకటి చేస్తూనే ఉన్నాము. ఇంతవరకు మా వీడియోస్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇంకా మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా చేసుకోవాలి. ప్రతిరోజు మా వీడియోస్ని చూడడమే కాకుండా వాటిని షేర్ చేయాలి, లైక్ చేయాలి, అలాగే కామెంట్ చేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే లెగ్స్ ఇలా క్లోజ్ చేయాలి. 1 రైట్ ఫుట్ సైడ్, లెఫ్ట్ ఫుట్ బ్యాక్, రైట్ ఫుట్ సైడ్. అయిన తర్వాత స్లోగా ఇలా బాడీ వేవ్స్ చేస్తూ లెఫ్ట్ లెగ్ నియర్ చేయాలి. లెఫ్ట్ లెగ్ నియర్ చేసిన తర్వాత అదే లెగ్తోనే లెఫ్ట్ లెగ్ సైడ్, రైట్ బ్యాక్, లెఫ్ట్ లెగ్ సైడ్, మరి సేమ్ ఇలా బాడీ వేవ్స్ చేస్తూ రైట్ నియర్. ఇలాగ రైట్ ఒకసారి లెఫ్ట్, రైట్ ఒకసారి లెఫ్ట్, 4 కౌంట్ చేయాలి, 4 టైమ్స్ చేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. రెడీ, స్టార్ట్. 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2. ఇది ఫస్ట్ మూమెంట్. నెక్స్ట్ సెకండ్ మూమెంట్ ఏంటంటే లెఫ్ట్ లెగ్ ఇలా టోస్ మీద డబల్ హ్యాండ్స్ ఇలా ఉంచాలి. అప్పర్ బాడీ ప్రెస్ చేస్తూ స్టమక్ మీద ప్రెజర్ పడేటట్లుగా 2 కౌంట్ చేయాలి. రైట్ సైడ్ ఇలా 2 కౌంట్స్. నెక్స్ట్ లెఫ్ట్ ఇలా 2 కౌంట్స్. లెఫ్ట్ చేసేటప్పుడు రైట్ లెగ్ టోస్ మీద, రైట్ సైడ్ చేసేటప్పుడు లెఫ్ట్ లెగ్ టోస్ మీద. ఇలాగా 12 కౌంట్ చేయాలి. రైట్ ఇటు సైడ్ 2 కౌంట్స్, ఇటు సైడ్ 2 కౌంట్స్, మరి 2 కౌంట్స్, అలాగా 16 కౌంట్ చేయాలి. 12 కౌంట్ చేయాలి. ఒకసారి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అయిన తర్వాత రైట్ సైడ్ జంప్ చేస్తూ లెఫ్ట్ లెగ్ టోస్ మీద డబల్ హ్యాండ్స్ లా క్రాస్. నెక్స్ట్ లెఫ్ట్ జంప్ చేస్తూ రైట్ లెగ్ టోస్ మీద డబల్ హ్యాండ్స్ లా సైడ్. నెక్స్ట్ మరి రైట్ జంప్ చేస్తూ డబుల్ హ్యాండ్స్ లా షోల్డర్ మీద క్రాస్. లెఫ్ట్ జంప్ చేస్తూ డబుల్ హ్యాండ్స్ లా ఓపెన్. ఇది ఫాస్ట్ గా రావాలి. 1 2 3 4. ఇప్పుడు ఈ 2 మూమెంట్స్ కలిపి మనం కంటిన్యూ చేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. నెక్స్ట్ 1 2 3 4. రైట్, ఇది సెకండ్ మూమెంట్. నెక్స్ట్ థర్డ్ మూమెంట్ ఏంటంటే 2 లెగ్స్ ఓపెన్, డబల్ హ్యాండ్స్ లో ఉండాలి. అప్ అప్, రైట్ హ్యాండ్ అప్. నెక్స్ట్ లెఫ్ట్ అప్ అప్, లెఫ్ట్ హ్యాండ్ అప్. ఇక్కడ చేసేటప్పుడు 1 2 3 అన్నప్పుడు లెఫ్ట్ లెగ్ ఇలా టోస్ మీద, రైట్ హ్యాండ్ ఇలా సైడ్ అప్. నెక్స్ట్ 1 2 3 లెఫ్ట్ హ్యాండ్ అప్, రైట్ లెగ్ ఇలా టోస్ మీద. చూడండి. 1 2 3 1 2 3. అయిన తర్వాత రైట్ లెగ్ ఇలా ఫ్రంట్ తీసుకోవాలి, డబుల్ హ్యాండ్స్ ఇలా స్ట్రైట్ చేయాలి. హ్యాండ్స్ ఇలా బ్యాక్ తీసుకుంటూ లెఫ్ట్ క్రాస్ నియర్. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ సైడ్ డబుల్ హ్యాండ్స్ ఫ్రంట్, డబుల్ హ్యాండ్స్ ఇలా బ్యాక్ లాగుతూ రైట్ క్రాస్ నియర్. ఈ మూమెంట్ 2 టైమ్స్ చేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. పొజిషన్, రెడీ, స్టార్ట్. 1 2 3 1 2 3. నెక్స్ట్ 1 2 3 4. నెక్స్ట్ 1 2 3 1 2 3 1 2 3 4. రైట్, ఇది థర్డ్ మూమెంట్. నెక్స్ట్ ఫోర్త్ డాన్స్ వర్కౌట్. థర్డ్ మూమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఫోర్త్ డాన్స్ వర్కౌట్. రైట్ లెగ్ క్రాస్ ఇలా తీసుకుంటాం కదా. రైట్ లెగ్ ని 1 2 3 ఇక్కడ క్రాస్ నియర్ చేసిన తర్వాత 1 2 3. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ ఇలా క్రాస్ చేసిన తర్వాత 1 2 3. ఇప్పుడు ఇవి రెండు కంటిన్యూగా చేయాలి. రైట్ క్రాస్ చేసిన తర్వాత 1 2 3, మరి లెఫ్ట్ 1 2 3. ఇక్కడ ఏంటంటే అప్పర్ బాడీ ఇలా డౌన్ చేయాలి, థైస్ మీద ప్రెజర్ పడేటట్లుగా 1 2 3. నెక్స్ట్ 1 2 3. ఈ మూమెంట్ కొంచెం రైట్ సైడ్ ఒకసారి టర్న్, లెఫ్ట్ ఒకసారి టర్న్. చూడండి. 1 2 3 ఇలా క్రాస్, లెఫ్ట్ 1 2 3 ఇలా క్రాస్. అయిన తర్వాత డబుల్ హ్యాండ్స్ ఇలా డౌన్ చేస్తూ లెఫ్ట్ నియర్ ఒకసారి, మరి డబుల్ హ్యాండ్స్ ఇలా డౌన్ చేస్తూ రైట్ నియర్ ఇలా ఫ్రంట్ ఉంటుంది కదా, రైట్ నియర్ ఒకసారి. 1 లెఫ్ట్ 2 రైట్. అయిన తర్వాత మరి సేమ్ మూమెంట్. 1 2 3 1 2 3 1 left 2
రైట్. ఇలాగా 2 టైమ్స్ మూమెంట్ కంటిన్యూ చేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. పొజిషన్, రెడీ, స్టార్ట్. 1 2 3 1 2 3 1 2 3 4 1 2 3 1 2 3 1 2 3 4 రైట్. ఇది ఫోర్త్ మూమెంట్. నెక్స్ట్ ఫిఫ్త్ మూమెంట్ ఏంటంటే ఆల్రెడీ రైట్ లెగ్ ని ఎయిర్ లో ఉంటుంది. ఇదే రైట్ లెగ్ ని 1 ఇలా క్రాస్ చేయాలి, 2 లెఫ్ట్ ఫ్రంట్ తీసుకోవాలి, నెక్స్ట్ రైట్ ఫుట్ తో బ్యాక్ రావాలి. 1 2 3 ఒకసారి 1 to 2 స్టెప్స్ గా ముందుకు వెళ్ళాలి. 1 2 3 బ్యాక్ రావాలి. చూడండి, 1 2 1 2 3 1 2 1 2 3 ఇలాగా 3 టైమ్స్ రావాలి. ఇక్కడ రైట్ ఫుట్ తో ఫ్రంట్కి వెళ్ళేటప్పుడు ఈ పొజిషన్ లో ఉండాలి. డబుల్ హ్యాండ్స్ ఇలా సైడ్ కి ఓపెన్ చేయాలి. 2 కౌంట్స్. 1 2 1 2 3 అన్నప్పుడు క్లాప్స్ ఇవ్వాలి. 1 2 1 2 3 అన్నప్పుడు క్లాప్స్ ఇవ్వాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. రెడీ, స్టార్ట్. 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 కౌంట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇదే పొజిషన్ లో ఉండాలి. లెఫ్ట్ లెగ్ టోస్ మీద, రైట్ లెగ్ టోస్ మీద. లెఫ్ట్ లెగ్ టోస్ మీద చేసేటప్పుడు డబుల్ హ్యాండ్స్ లా లెఫ్ట్, రైట్ లెగ్ టోస్ మీద చేసేటప్పుడు డబుల్ హ్యాండ్స్ లా రైట్ సైడ్. 4 టైమ్స్ చేయాలి. రెడీ, స్టార్ట్. 1 2 3 4. ఈ మూమెంట్ అంతా మనము రైట్ లెగ్ తో చేసేటప్పుడు చేయాలి. సేమ్ మూమెంట్ ని మనము ఇప్పుడు లెఫ్ట్ లెగ్ తో చేయాలి. లెఫ్ట్ లెగ్ తో చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ లెఫ్ట్ ఫ్రంట్, రైట్ ఫ్రంట్, లెఫ్ట్ లెగ్ తోనే బ్యాక్ వెళ్ళాలి. 1 2 3 చూడండి, డబుల్ హ్యాండ్స్ కూడా ఇలా ఓపెన్ చేస్తూ సైడ్ కి ఓపెన్ చేస్తూ లెఫ్ట్ రైట్ 1 2 3 4 క్లాప్స్ ఇవ్వాలి. 1 2 1 2 3 అన్నప్పుడు క్లాప్స్ ఇవ్వాలి. అయిన తర్వాత 3 టైమ్స్ కంప్లీట్ చేసిన తర్వాత రైట్ లెగ్ ఇలా టోస్ మీద డబుల్ హ్యాండ్స్ అప్, లెఫ్ట్ లెగ్ టోస్ మీద డబుల్ హ్యాండ్స్ అప్, ఇలాగా 4 కౌంట్ చేయాలి. ఓకే, స్టార్ట్ చేస్తాం మేడం. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ తో చేయాలి. రెడీ, స్టార్ట్. 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 కౌంట్స్ కంప్లీట్ అయిన తర్వాత టోస్ మీద డబుల్ హ్యాండ్స్. 1 2 3 4 రైట్. ఇది ఫిఫ్త్ వర్కౌట్. నెక్స్ట్ సిక్స్త్ వర్కౌట్ ఏంటంటే ఇలా టోస్ మీద ఇందాక కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ట్విస్ట్ చేయాలి. ఇన్ అవుట్ మనం స్టెప్ అవుట్ చేస్తాం కదా, ఇది దీని మీద. ఫస్ట్ టోస్ మీద మరి పొజిషన్, లెఫ్ట్ లెగ్ టోస్ మీద లోపల మోకాలు లోపల తీసుకోవాలి. ఇలా ఇన్ అవుట్ చేసేటప్పుడు ఇక్కడ హ్యాండ్స్ కూడా యాడ్ చేయాలి. రైట్ హ్యాండ్ అప్, రైట్ హ్యాండ్ డౌన్, రైట్ హ్యాండ్ అప్, రైట్ హ్యాండ్ డౌన్. 1 2 3 4 5 6 ఇలాగా 3 టైమ్స్ చేయాలి. అప్ డౌన్ చేస్తే 1 కంప్లీట్ అయినట్టు. అలాగా 3 టైమ్స్ చేయాలి. చేసిన తర్వాత డబుల్ హ్యాండ్స్ రెండు, ఎల్బోస్ రెండు ఇలా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి రిలీజ్ చేయాలి. 1 టైం మాత్రమే చేయాలి. సేమ్ డైరెక్షన్ లెఫ్ట్ హ్యాండ్ అప్, లెఫ్ట్ లెగ్ ఇలా టోస్ మీద చూడండి. 1 2 3 4 5 6 అయిన తర్వాత డబుల్ హ్యాండ్స్ క్లోజ్ చేసి రిలీజ్ చేయాలి. ఇలాగ రైట్ టు లెఫ్ట్, రైట్ టు లెఫ్ట్ మొత్తం ఈ మూమెంట్ ని 4 టైమ్స్ చేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. అది సిక్స్త్ మూమెంట్. నెక్స్ట్ ఫైనల్ లాస్ట్ మూమెంట్ సెవెంత్ మూమెంట్. సెవెంత్ మూమెంట్ ఏంటంటే ఈ పొజిషన్లో ఉండాలి. హిప్ మూమెంట్. రైట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ ఇలా స్ట్రైట్ చేయాలి. రైట్ హ్యాండ్తో 1 2 3 స్లోగా డౌన్ చేయాలి. ఇలా 1 2 3 కౌంట్స్ అయిన తర్వాత రైట్ హ్యాండ్ ఇలా క్లోజ్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ ఇలా ఓపెన్. 1 2 3 రైట్ లెగ్ 1 2 3 రైట్ ఇలా ఫ్రంట్ లెఫ్ట్ రైట్
1 2 3 ఇలా రావాలి. ఈ మూమెంట్ చూడండి 1 2 3 1 2 3. ఇది రైట్ ఫుట్ తో కంటిన్యూగా 3 కౌంట్ చేయాలి. 3 కౌంట్ చేసిన తర్వాత రైట్ హ్యాండ్ లెఫ్ట్ కి ఒకసారి క్రాస్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ కి ఒకసారి క్రాస్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మొత్తం 4 టైమ్స్ 1 2 3 4. ఇది ఒక సైడ్ చేస్తాం. సేమ్ డైరెక్షన్ మరి మనం లెఫ్ట్ కూడా చేయాలి. లెఫ్ట్ చేసేటప్పుడు ఏంటంటే రైట్ హ్యాండ్ ఇలా స్ట్రైట్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ హిప్ మూమెంట్ 1 2 3 ఇలా డౌన్. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ క్లోజ్ చేయాలి, రైట్ హ్యాండ్ ఇలా ఓపెన్ చేయాలి 1 2 లెగ్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ 1 2 3 1 2 3. ఇది రావాలి చూడండి 1 2 3 1 2 3 1 2 3 1 2 3. ఇలా ఈ మూమెంట్ చేసిన తర్వాత స్టాండింగ్ లో ఉండాలి. ఇది చేసేటప్పుడు సిట్టింగ్ లో ఉండాలి. అయిన తర్వాత ఇందాక మనము లెఫ్ట్ ఇట్ సైడ్ చేసేటప్పుడు రైట్ హ్యాండ్ రిలీజ్ చేసాం కదా, ఇప్పుడు రైట్ సైడ్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఫస్ట్ రిలీజ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్. ఇలాగా రైట్ ఫుట్ తో 3 టైమ్స్, లెఫ్ట్ ఫుట్ 3 కౌంట్స్, మరి సేమ్ రైట్ ఫుట్ 3 టైమ్స్, లెఫ్ట్ ఫుట్ 3 టైమ్స్. కంప్లీట్ గా ఈ మూమెంట్ మనము 4 టైమ్స్ చేయాలి. అక్కడికి మనకి ఈ మూమెంట్ ఫినిష్ అవుతుంది. ఓకే స్టార్ట్ చేద్దాం మేడం. పొజిషన్ ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్ చేయాలి. రెడీ స్టార్ట్ 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. అయిన తర్వాత 1 2 3 4 ఒక సైడ్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇట్ సైడ్ రైట్ హ్యాండ్ స్ట్రైట్ చేయాలి, లెఫ్ట్. రెడీ స్టార్ట్ 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. అయిన తర్వాత 1 2 3 4. మరి సేమ్ లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్ రైట్ హ్యాండ్ 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. Next 1 2 3 4. Next right hand straight left 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. Next 1 2 3 4. Right. Total 7 డాన్స్ వర్కౌట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఈ 7 మూమెంట్స్ కి నెక్స్ట్ వీడియోలో సాంగ్ యాడ్ చేసి చేస్తాము, అప్లోడ్ చేస్తాం. సో తప్పకుండా అందరూ చూడాలి. చూస్తున్న ప్రతి ఒక్కరు మా వీడియోస్ని లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే కామెంట్ చేయాలి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.